తమిళనాడు పాలిటిక్స్ లో 1991 నుంచి 2011 వరకు ఒక అన్సెడ్ రూల్ ఉండేది. అదేంటి అంటే ఒక్కసారి డిఎంకే గెలిస్తే నెక్స్ట్ టైం ఏఏఏ డిఎంకే గెలిచేది. జనాలు ఆల్టర్నేటివ్ గా ఎప్పుడు ప్రభుత్వానికి ఛాన్స్ ఇచ్చేవాళ్ళు. కానీ 2016 ఎలక్షన్స్ లో ఈ హిస్టరీ తిరగరాయబడింది. 1984లో ఎంజీఆర్ గారి తర్వాత తమిళనాడులో ఏ సీఎం కూడా 2 సార్లు గెలవలేదు. కానీ అమ్మ జయలలిత గారు ఈ రికార్డ్ ని బ్రేక్ చేసి హిస్టరీ సృష్టించారు. 2011లో సీఎం అయిన తర్వాత జయలలిత గారి జర్నీ చాలా కష్టంగానే సాగింది. 2014లో బెంగళూరు స్పెషల్ కోర్టు ఆవిడ మీద ఉన్న ఆస్తుల కేసులో 4 సంవత్సరాలు జైలు శిక్ష విధించింది. దీనివల్ల తమిళనాడులో ఎన్నో గొడవలు జరిగాయి. ఒక లా అండ్ ఆర్డర్ అన్సర్టెనిటీ క్రియేట్ అయింది. 2014లో అమ్మ జైలుకు వెళ్ళినప్పుడు మళ్ళీ పన్నీర్ సెల్వం గారిని సీఎం చేశారు. ఈసారి పన్నీర్ సెల్వం గారు సీఎం గా ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు ఆయనతో పాటు ఉన్న కేబినెట్ మినిస్టర్లు అందరూ కూడా అమ్మ జైలుకు వెళ్లారనే ఒక బాధతో ఏడుస్తూ ప్రమాణ స్వీకారం చేశారు. అప్పట్లో మన రోసయ్య గారు వాళ్ళతో ప్రమాణ స్వీకారం చేపిస్తూ ఓదారుస్తూ ఎన్నో కష్టాలు పడ్డారు అనుకోండి. అమ్మ జైల్లో ఉన్నారు కాబట్టి సీఎం అయినప్పటికీ పన్నీర్ సెల్వం గారు ఒక్కసారి కూడా సీఎం చైర్ లో కూర్చోలేదంట. అమ్మ జయలలిత గారు ఏ రకమైన సూపర్ పవర్ గా ఎదిగారో చూసుకోండి. ఆల్మోస్ట్ ఒక సంవత్సరం తర్వాత 2015లో కర్ణాటక హైకోర్టు ఆవిని నిర్దోషిగా ప్రకటించింది. జైలు నుంచి బయటికి రావడం, పన్నీర్ సెల్వం గారు మళ్ళీ తిరిగి రిజైన్ చేయడం, జయలలిత గారు తిరిగి సీఎం గా ప్రమాణ స్వీకారం చేశారు. 2015లో చెన్నైలో వచ్చిన భారీ వరదలు అమ్మ జయలలిత గారి గవర్నమెంట్ కి చాలా ఇబ్బందులే తీసుకొచ్చింది. అయినా గానీ 2016లో ఎలక్షన్స్ లో ఉచిత పథకాల కారణంగా గవర్నమెంట్ ని తిరిగి ఫామ్ చేసి హిస్టరీని రీరైట్ చేశారు. ఆరోసారి సీఎం గా ప్రమాణ స్వీకారం చేశారు. కానీ కేవలం 6 నెలల్లోనే అమ్మ జయలలిత గారు మరణించడం జరిగింది. దీని గురించి నెక్స్ట్ ఎపిసోడ్ లో మాట్లాడుకుందాం. కాంటెంట్ నచ్చితే ఫాలో కొట్టండి.